అండి ఇవాళ టమాటా వడియాలు పెట్టుకుందాం. దానికోసం ఇదిగో ఈ కప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతో 6 కప్పులు నీళ్ళు పోసుకుందాం. రెండు 3 4 5 6 కప్పులు తీసుకున్నానండి. తీసుకుందాం. తర్వాత ఇవ్వండి 3 టమాటాలు, ఇదిగో పచ్చిమిరపకాయలు, ఇదిగో సబ్బియ్యం 1 కప్పు. ఈ సబ్బియ్యం వేసుకుందాం. ముందుగా బరగ్గా వేసుకోవాలండి, మరీ ఎక్కువగా పొడి చేసుకోవాకండి. ఇందులోకి తీసేసుకుందాం. మరి ఎక్కువగా పొడి చేసుకోవాకండి. దీంట్లోకి కూడా వాటర్ పోసుకుందాం. కప్పులు పోసాం కదా, దీనికి 2 కప్పులు దీనికి పోయాలండి. మీరు ఎలా అన్నా పోసుకోండి, 8 కప్పులు మట్టికి కన్ఫామ్గా ఉండాలి వీటికి. అదిగండి ఇంకా పెట్టుకున్నానండి. ఇంకా జార్లో వేసుకుందాం. జీలకర్ర కూడా వేసుకోవాలండి. పెట్టుకున్నాక శుభ్రంగా వేద్దాము. ఎక్కువేటట్టుంది జార్కి. మూత పెట్టేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న పక్కన అంతలోకి మనకి నీళ్ళు తిరుగుతున్నాయి చూడండి. ఇంకా వాటిల్లో వేసేసుకుందాం. ఇంకండి 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. వడియాల్లో ఉప్పు మరింత తెచ్చుకోవాలండి. తినలేము, అసలు ఉప్పు తక్కువైనా తినగలుగుతామని, ఎక్కువైతే అస్సలు తినలేమండి. అవి బాగా తెరనిద్దాము. నీళ్ళు తెరుగుతున్నాయి బాగా. మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యంతో, వడియాల్లో పెట్టుకుందామని నీళ్ళు పోసుకొని ఇంక ఇది దాంట్లో పోసుకుందాం. తిప్పుకుందాం. బాగా ఉడకనియాలండి వీటిని. అండి ఉడుకుతుంది చూసారా, చిక్కపడుతూ ఉడుకుతుంది. బాగా అడుగంటకుండా కలుపుకుంటూ, అసలు అడుగు అంటదిలే, అడుగు అంటకుండా కలుపుకుంటూ చేసుకోవాలి ఇది. అండి చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో. జాగ్రత్త అండి, ఆ చింది పైన పడతాయి, జాగ్రత్తగా ఉండండి. చాలా ఈజీ అండి వడియాలు పెట్టుకోవటం మనకి. ఎంత అండి మరింత చేసుకోకుండా సింపుల్గా కాసిన చేసుకున్నామంటే ఎంతో ఈజీగా ఉంటుంది, మనకి తేలిగ్గా ఉంటుంది పని. చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు తిరుగుంటుందండి. ఎప్పుడన్నా పప్పుచారు కానీ పప్పులో కానీ బాగా ఉపయోగపడతాయి. ఇవ్వండి ఒక్కరు ఉడకనిద్దాము. ఒక్కరు చిక్కపడితే చాలు. ఇవ్వండి మనకి ఉడికింది చూడండి, బాగా ఉడికింది. ఇంకా మనం స్టవ్ ఆపుకోవచ్చండి. ఎందుకంటే ఇలా ఉందనుకో ఇది చల్లారిపోయాక ఇంకొకరు గట్టి పడుతుంది, ఇంకా మనకు అవసరమే ఉండదు. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. అండి చల్లారిపోయింది చూసారా. ఇంకా మనకి ఇలా ఉంటే చాలు, ఇంక పెట్టేసుకోవచ్చు. ఇంకా పట్టు మీద నీళ్ళు చల్లుకొని మన వడియాలు పెట్టిందేనండి. ఆడొకటి ఇలా వచ్చింది. మొత్తం మళ్ళీ పట్ట జాడి చేసుకొని పెట్టుకోవాలి. ఇదిగో వైనంగా వేసుకోవాలి పట్ట ముందర. ఓకేనండి, ఇంకా మనం పెట్టుకున్నాము. అదిగో ఇంకా అలా పెట్టుకుంటూ ఖాళీ లేకుండా పెట్టుకుంటూ రావటమేనండి. కొద్దిగా ఎడంగడం కనిపెడుతున్నాం. మొన్న ఏం జరిగిందంటే దీనికి పట్ట తక్కువయ్యి అన్నీ కానీ బాగా వచ్చినాయి అండి, అబద్ధం చెప్పకూడదు. మీరు చూసే ఉంటారుగా వీడియో. టమాటాలు వడియాలు పుల్లగా బుల్లె ఉంటాయండి, ఒకసారి ట్రై చేయండి. దాన్ని ఇలానే పెట్టుకుందాం. వడియాలు చూసారా ఎంత చక్కగా వచ్చినాయో. ఈ ఆరిపోయాక చూపిస్తాను. నేను డాబా మీద పెట్టానండి. డాబా మీద మనకి డాబా మీద అయితే సాయంత్రానికి ఎండిపోతాయి శుభ్రంగా.
ఇదిగోండి చూడండి ఒక్కసారి టమాటా వడియాలండి, చాలా చాలా బాగుంటాయి. ఈ శుభ్రంగా ఎండిపోయాక మీకు చూపిస్తాను. మీరు అనుకోవచ్చు ఏంటక్క ఇగో ఇలా అన్నీ కలిసినాయని. కలిసినా సరే మనకి ఎండిపోతే దానికి వచ్చేస్తాయండి. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు మనకి. మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు మంచి వీడియోలు పెడతాను. నాకు చేతైన వరకు నేను చేస్తానండి. మీరు ఇంకా వడియాలు కొత్త ఏమన్నా ట్రై చేయాలి అనుకుంటే, మీకు తెలియని ఏమన్నా ఉంటే, అన్నీ మీకు తెలుసు, ఏమన్నా తెలియని ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు వీడియోలు పెడతాను. ఏ రోజు వీడియో ఆ రోజే మీకు వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇంకా ఈ ఆరిపోయిన దాకా వెయిట్ చేద్దాము. ఇదిగోండి డాబా నుంచి తీసుకొచ్చాను. అబ్బో ఏమి ఎండ కాస్తుందో. ఒక్క నిమిషం డాబా మీదకి పోయి వచ్చేవరకు అల్లాడిపోయాను. ఇగో ఎండినాయండి, అంటే బాగా ఏమీ ఎండలేదు. రేపు కూడా ఎండ పెట్టుకోవాలి. ఇదిగోండి బాగా వచ్చినాయి రావటం అయితే. ఇంక వీటిని ఒక్కొక్కటిగా తీసుకుందాము. అసలు ఎంత చక్కగా, నిజంగా అండి టమాటా వడియాలు ఇంత చక్కగా వస్తాయని అసలు అనుకోలేదు. ఎంత పలసగా కూడా ఉన్నాయోనండి, అసలు చాలా పలసగా ఉన్నాయి. అయినా సరే మనం వాటర్ పోసుకున్న దాంట్లో ఉంటాయండి. ఎందుకంటే మనకి నీళ్ళు పోసుకున్నామంటే అవి పలసగా వచ్చేస్తాయి. ఏదైనా సరే కొలత ప్రకారం మీరు పోసారు అంటే వడియము ఇరిగిపోకుండా చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇంక ఇవన్నీ తీసేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. డబ్బా తీసి పెట్టుకున్నాను. ఇగో ఎండిపోయినాయి చూసారా, అది భలే ఎండిని. అదిగో రేపు ఎండాలండి, రేపు ఎండితే కనుక చక్కగా రావు. ఇవాళ వరకు ఎండినవి, ఇంకా రేపు ఇదిగో ఇంకొక ఎండితే బాగుంటాయి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మేము ముందరకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ అండి. కొన్ని ఎంచుతానండి, ఇవాళ యాంచమన్నాడు మా వారు. అదిగో మేము భోజనం చేసాక వేస్తున్నానండి. చూడండి అప్పడం, అసలు వడియాలు అంటారు కదా ఎంత పలసగా చేశారు, వడియం వస్తుందక్క అని. చూడండి ఎంత సాఫ్ట్గా, అసలు చూడండి ఎంత క్రిస్పీగా ఎలా ఉన్నాయో, బాగా వచ్చినాయండి. నిజంగా చెబుతున్నాను. బా సూపర్ అండి, తిరిగే లేదు, అంత బాగున్నాయి. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.